అరే వాట్ ఏ పొలిటికల్ గేమ్. ఏపీలో ఎలాంటి పొలిటికల్ గేమ్ నడుస్తుందంటే, నిన్న జరిగిన దాని మీద హోంమంత్రి అనిత గారు వచ్చి మాట్లాడారు. ఏంటి రప్ప అంటూ కోస్తానంటున్నారు, ఏంటి ఆ ఫ్లెక్సీలని. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అరే, ఒక అల్లు అర్జున్ సినిమా డైలాగ్ చెప్తేనే ఎంత ఇది చేస్తున్నారా, ఇది ఏంటి అని. అంటే పొలిటికల్ పార్టీలు బయట జరుగుతున్న ఈవెంట్ల మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గతంలో పోలిస్తే ఈసారి ప్రతి ఇన్సిడెంట్ మీద కూడా ఆయనకు సమాచారం తెప్పించుకోవడం కానీ ఇవ్వడం కానీ ఎలా జరుగుతుంది అనేది. దాని మీద ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 1 గంట 2 గంటలకు మాట్లాడారు. రకరకాల ఇష్యూల మీద మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే ఏంటంటే కొద్దిగా హుందాగా ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు మాట్లాడితే చీప్గా ఉందని నేను చెప్పట్లేదు, మీకు దండం పెడతాను. ఏం మాట్లాడారంటే, ఆయన సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తికి ఈ రోజున పరామర్శకు వెళ్తారా, మా ప్రభుత్వం ఏర్పడక ముందే అని ఒక అబద్ధం. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందే అంటే మరి హోంమంత్రి అనిత గారు ఏం చెప్పారు, జనరల్గానే ఎక్కడైనా ఎవరినైనా సర్పంచ్ని వాళ్ళందరినీ పోలీసులు తీసుకెళ్ళి సాయంత్రానికి వదిలిపెడతారు, అయ్యా బాబు జాగ్రత్తగా ఉండండి అని గుంటూరు తీసుకెళ్లారు, అట్లనే వదిలిపెట్టారండి. అంటే అది అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉన్నట్టు మరి. సరే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందనుకుంటే 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే 5వ తారీఖు తర్వాత జరిగితే ఆయన సూసైడ్ చేసుకుంది మా ప్రభుత్వం ఏర్పడక ముందు అంటారు. ఇంతకన్నా ఇదేమన్నా ఉందా? ఎందుకంటే ఫలితాలు వచ్చిన సాయంత్రం నుంచి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, ఆయన ఆజ్ఞల కోసం ఎంతమంది అధికారులు వెళ్ళారు, పోలీసు అధికారులు ఎవరెవరు కలిశారు, ఇదంతా చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు మనగడలో ఉందని చెప్తారా? ఆయన ఏమన్నా మీకు అధికారం అప్పచెప్పి వెళ్ళారా? ఇదేమన్నా ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం లాగా ఏమన్నా జరుగుతున్నాయా మన దగ్గర అధికార మార్పిడ్లు? అలానే రాజకీయం చేస్తానంటే ఊరుకోను, తప్పు చేస్తే మాత్రం సహించేది లేదు, అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు, తాడ తీస్తా అన్నారు కదా. ఎన్నిసార్లు తాడ తీస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిబంధనల్ని ఉల్లంఘించారు అంటున్నారు. వాస్తవానికి ఆ ఉల్లంఘనలు ఏంటి? చట్టం ఏం చెప్తుంది? ఇరుకు సందుల్లో పెడతారా సభలు అంటున్నారు. ఆయన ఇరుకు సందుల్లో వెళ్ళినందుకు 2 ప్రాణాలు పోవడం అనేది జరగలేదు. వెంటపాడలో ఎక్కడ కూడా అలా జరగలేదు. జరిగింది సత్తెనపల్లిలో ఒకటి, వెళ్ళే దారిలో ఒకటి. కాబట్టి మీరు చేసిన ఆరోపణ అది కూడా వీగిపోయినట్టే చెప్పుకోవాలి. కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా మీరు చెప్తున్న మాటలు ఆలకించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీలు అవి ఎందుకు చేయట్లేదు? గతంలో మరి మీరు ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఎంత ఇరుకులో పెట్టారు, కర్నూలులో ఎంత ఇరుకు సందుల్లో పెట్టారు, అది ఆలోచించాలి కదా. మీరు ఇప్పుడు అంటే ఈ మాట అనడం ద్వారా ప్రభుత్వ పెద్దగా మీరు అది చెప్పవచ్చు, కానీ మీరు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అది ఎందుకు ఫాలో అవ్వలేదు? దాని గురించి మాట్లాడాలి కదా. ఇలా మాట్లాడితేనేమో వైఎస్ఆర్సీపీ అంటారు, చంద్రబాబు నాయుడు గారు హుందాగా ఉన్నారు, గౌరవంగా మాట్లాడుతున్నారంటేనేమో ఇంకొంతమంది ట్రోల్ చేస్తారు. సరే, మన వాదన మనదే కాబట్టి ఎవరైనా సరే ర్యాలీలు కానీ, తీర్థయాత్రలు కానీ, పెద్ద మేళాలు కానీ, పెద్ద ఈవెంట్ కాంగ్రిగేషన్ ఏది జరుగుతున్నా సరే మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఈవెన్ సినిమా టికెట్ల దగ్గర కూడా ఎలా జరుగుతున్నాయో చూసాం కదా. మన ప్రాణాలకి మనమే బాధ్యత తీసుకోవాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ పొలిటీషియన్లు కానీ, సినిమా స్టార్లు కానీ మనకి 25 లక్షలు 10 లక్షలు ప్రకటించగలరు, కానీ మన ప్రాణాలు తీసుకురాగలరా? జాగ్రత్తగా ఉండాలి కదా. పొలిటికల్ గేమ్ అన్నది నేను అందుకన్నమాట, మామూలు పొలిటికల్ గేమ్ నడవట్లేదు అసలు. ప్రతి అంశానికి కౌంటర్లు, రీకౌంటర్లు. పయ్యావుల కేశవ్ గారు కూడా ఇచ్చారు, నేను మర్చిపోయా. పాపం ఆయనకి హెల్త్ బాగాలేదు. ఈ మధ్యనే ఒక ఆసుపత్రిలో చూశాను నేను. అంటే ఏదో తీవ్రమైన అనారోగ్యం అని కాదు, వయసు మీద పడుతుంది కాబట్టి కొన్ని చెకింగ్ వచ్చి ఉండొచ్చు. ఓకే, ఆయన మాట్లాడారు, ఇటువైపు నుంచి మాట్లాడుతుంటారు, ఇంకా అందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ పొలిటికల్ గేమ్. చూడండి, పొలిటికల్ గేమ్ని ఆసక్తికరంగా వీక్షించండి. వాళ్ళ కౌంటర్లు, వీళ్ళ రీకౌంటర్లు అన్నీ చూడండి. బాయ్.